శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో సంకీర్తన 27వ సంకీర్తన మొదటి వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడి మాట ద్వారా మనందరితో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనకు ముందు జీవితాన్ని చాలించినటువంటి దావీదు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి శ్రేష్టమైన మాట ఇది. నిజంగా వెలుగైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండటం అనేటువంటిది అది ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. వెలుగైనటువంటి దేవుణ్ణి మనం కలిగినప్పుడు, వెలుగుంటే అక్కడ సమాధానం ఉండిద్ది, వెలుగున్న చోట నెమ్మది ఉంటుంది, వెలుగున్న చోట ప్రశాంతత ఉంటుంది, వెలుగున్న చోట ఆనందం ఉంటుంది, వెలుగున్న చోట పనులన్నీ కూడా చక్కబడతాయి. చీకట్లో ఏ పని చేయలేము. చీకటిగా ఉంటే భయం ఉంటుంది, చీకటిగా ఉంటే నెమ్మది ఉంటుంది. అదే యెహోవా మనకున్నట్లయితే వెలుగు సంబంధులుగా ఉంటాం, వెలుగులో ఉండేటువంటి వారుగా ఉంటాం. ఇది ఒక అనుభవం. రెండవ అనుభవం దావీదు అన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు అంటున్నాడు. రక్షణ అయి ఉన్నాడు. దేవుడు వెలుగు మాత్రమే కాదు, మనల్ని అన్ని పరిస్థితుల్లో అన్ని స్థలాల్లో కూడా రక్షించుకునేటువంటి రక్షకుడు. ఆపద నుంచి రక్షిస్తాడు, పాపశాపాల నుంచి రక్షిస్తాడు, శత్రువుల నుంచి రక్షిస్తాడు. అందుకనే ఆయన నా రక్షకుడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు. ఇక దేవుడు వెలుగై ఉన్నప్పుడు, దేవుడు రక్షించువాడుగా రక్షకుడుగా అయి ఉన్నప్పుడు, ఇక మనుషులు ఏం చేయగలుగుతారు? దావీదుని ఏ శత్రువు రాజు అయినా దావీదుని ఏం చేయగలిగారు? 40 సంవత్సరాలు దావీదు పరిపాలనలో ఎన్నో విజయాలు దేవుడిచ్చాడు. దేవుడు మరి వెలుగుగా ఉండి దావీదుని నడిపించాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే మన మార్గాలన్నీ కూడా మరి తేజరిల్లే రీతిలో ఉంటాయి. మనకి ఆయన అన్ని సమయాల్లో కూడా మనకి రక్షకుడుగా ఉండి రక్షిస్తూ మరి ప్రతి ఆపదల నుంచి, అపాయాల నుంచి, మరి శోధన నుంచి, శత్రువుల నుంచి దేవుడు కాపాడతాడు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరేదో చేస్తారని, ఎవరు బెదిరింపులకి, ఎవరెవరో ఏదేదో అనేటువంటి మాటలకి భయపడాల్సిన పని లేదు. మన పక్షాన మన రక్షకుడైనటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని, ఆ మాటను మనం గుర్తెరిగి ధైర్యంగా ముందుకు సాగుదాం. అట్టి కృప ఈ ఉదయం మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జీవం గల మా రక్షక, మీకు వందనాలు తండ్రి. 27వ సంకీర్తనలో భక్తులు దావీదు యొక్క అనుభూతిని మేము కూడా నాయన జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ 27వ సంకీర్తన అంతట్లో ప్రభువా, దావీదు భక్తుడు నా తండ్రి ఏ విధంగా నాయన మీరు తనకి వెలుగై ఉన్నప్పుడు, తనకు రక్షకుడై ఉన్నప్పుడు ఏ రీతిగా నడిపించబడ్డాడో, బలపరచబడ్డారో, ఎవరు మరిచినా ఎవరు విడిచినా నాకేం పర్లేదనేటువంటి ధైర్యంతో ఏ విధంగా జీవించాడో ప్రభువా, ఈ ఉదయం నా తండ్రి మరి టిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నాయన మీరు వారికి వెలుగుగా ఉండండి, వారికి రక్షకుడుగా ఉండండి ప్రభువా. వారికి ఉన్నటువంటి భయాల నుంచి, వారికి ఉన్నటువంటి ప్రతి చింతన, ప్రతి కలవరం నుంచి యేసునామములో మీరు దూరపరిచి, వారి గృహాల్లో, వారి హృదయాల్లో కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని, ధైర్యాన్ని, అయ్యా వెలుగును మీరు అనుగ్రహిస్తూ స్థిరపరచండి. అయ్యా ఈ దినమంతటి నా తండ్రి మీ విడుదల చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతల్లో మీరు వెన్నంటిని నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.